చేసుకోవాలని, కొందరు చూద్దామని వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అది వాళ్ళ విజ్ఞప్తి. నేనేం సెలబ్రిటీ కాదు, బట్ దెన్ ఫోకస్ అంటే మీడియా చేశారు అంతే. ఇదే మీడియా ఫోకస్ చేయకముందే నేను చాలా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నా గురించి ఎవరిని అడిగా చెప్తుంది, కట్టర్ అంటే కట్టారు. అలాంటి పేరు సంపాదించుకున్నా. తెలంగాణ ఆంధ్రే కాదు, నువ్వు వేరే రాష్ట్రాలకు వెళ్ళి చెప్తే అడుగుతావు. అలాంటి నీతి నిజాయితీ ఉన్నవాటే ఈ రోజు కూడా నేను ఇలా ఉన్నాను. నన్ను టచ్ చేయాలంటే వాడి తల మండం వేరైతే వాడి నన్ను టచ్ చేస్తాను. అయితే మనకు ఈరోజు అమ్మవారికి ప్రత్యేకమైన రోజు. మనకు ఏంటంటే చొల్లంగి అమావాస్యగా పిలుస్తారు. ఈ రోజు మీకు కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇలాంటి రోజున మీరు ఒక కుటుంబంలోకి వచ్చి వీళ్ళతో గడపడం అంటే కొంచెం మీ వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తాను. ఇష్యూ వచ్చింది నీకు. నేను ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు ఏడిపోయినావు. నేను ఐ డోంట్ కేర్ ఇన్ రెస్పెక్ట్. తినమనమ్మా, తినండి. 3 గంటలు కాదు, 5 hours అవుతుంది. ఎందుకు నీకు? నీతోటి మాట్లాడట్లేదు. ఎవరితో మాట్లాడతావు? ఎందుకు మా అమ్మతో ఎందుకు మాట్లాడతావు? అరే నా డివోటీ నీకేం అవసరం అంటున్నా. ఇప్పుడు చూసాం ఎంతమంది ఇబ్బంది ఉంటుందా? అతను కూడా మాగట్లేదు, వెళ్ళిపోతాను కదమ్మా. నేను కూడా ఇప్పుడు ఇంతమంది నా స్టేషన్ ఇప్పుడు దీనికోసమే మేము కూడా ఇంతమంది వచ్చి ఇంతమంది తోట ఇవ లేపిస్తుందా లంజా వచ్చిన వాళ్ళు ఎవరు మాట్లాడాలి. ఆవేశం కాదు. ఇందాక వచ్చిన పోలీసు వాళ్ళని వచ్చారా కాదా? మరి మాకు తెలియనే తెలియదు. ఇంటి వచ్చి ఇలా ఉంటే ఇక్కడ నేను చూతే కన్నా రాక ముందే నేను ఇచ్చాను. పలానా ఇంటికి వెళ్తున్నాను భోజనానికి, నాకు ఇన్విటేషన్ వచ్చింది. సేమ్ ఇలాగే నేను లక్షపేట వెళ్ళంగానే నాకు దాడి జరిగింది నా మీద. ఆ దృష్టిలో పెట్టుకొని కుమ్రవెల్లి కూడా ఈ దాడి జరిగిన తర్వాత కత్తులతో, నేను కత్తులతో చేశాను, నా మీద ఎవరు చేయరు. కానీ ఈ జరిగిన తర్వాత నేను ముందే ఇంటిమేషన్ ఇచ్చా. ఎందుకు ఇంటిమేషన్ ఇచ్చా? ఇంతసేపు శాంతిగా ఉన్నా. అరే శాంతం, ఇంతసేపు శాంతంగానే ఉన్నా. ఎంత 2 గంటలు అవుతుందా శాంతంగా ఉన్నాను లేదా? నాకు అట్లా ఇస్తేనే నేను శాంతంగా ఉన్నాను. నన్ను ఎవరేం